శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నా వీడియోస్ని చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఏప్రిల్ నెల 20th నుంచి 26th ఏప్రిల్ వరకు కూడా ఈ వారం రోజులు గ్రహాలు ఇచ్చే ప్రభావాలు 12 రాశుల మీద ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికంటే ముందర నేను చెప్పే వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. అంతేకాదండి, మీ జాతకాలు చూపించుకోవాలనుకున్నా, చెప్పించుకోవాలనుకున్నా ముఖ్యంగా కావాల్సింది డేట్ ఆఫ్ బర్త్ అండి. టైం పర్ఫెక్ట్గా ఉండాలి, చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. అలాగే మీ పుట్టిన ఊరు ఎక్కడుంది అయితే మీకు వివాహాలకు సంబంధించిన విషయాల్లో కానీ, చదువు విషయంలో కానీ, జాబ్ సంబంధించిన విషయాల్లో కానీ ఎన్ని అంశాలు, ఏ అంశాలు సరే మొత్తం కూడా కూలంకుషంగా నేను చూసి నేనే మీకు ఫోన్ చేస్తాను, మరి చెప్తాను కూడా. మీకు ఏమాత్రం చెప్పించుకోవాలనుకున్నా, చూపించుకోవాలనుకున్నా తప్పకుండా మా ఆది ఆస్ట్రాలజీని కన్సల్ట్ చేయండి. సో నేను చెప్పిన వీడియోస్ మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను, నచ్చే ఉంటాయి. సో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ సర్కిల్ వాటికి కూడా షేర్ చేయండి. ఇప్పుడు మనం వృశ్చిక రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా బాగుంది. ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. పైగా మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేసి తీరుతారు. మీ కష్టానికి ఫలితం వచ్చి తీరుతుంది. అది అద్భుతం. సీక్రసీ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ప్రతి రంగంలోనూ మీరు ముందంజలో ఉంటారు. పైగా సైంటిస్టులు కూడా మీరు ఇలాంటి సైంటిస్టులు ఉన్నారు. అలాగే కొంతమంది బాగా ఆస్ట్రాలజర్స్ అంటారు కదా, వాళ్ళు ఉన్నారు. మ్యాథమెటిషియన్స్ అంటారు కదా, వాళ్ళు గొప్ప గొప్ప పదవుల్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఉంటుంది. కుటుంబాధిపతి కూడా బాగున్నాడు, సప్తమ స్థానంలో ఉన్నాడు. కుటుంబ వృద్ధి, ధనధాన్య సమృద్ధి, ఎక్కువగా చదువులో ఆటంకాలు లేకుండా బాగా రాణించడము, ప్రయాణాలు కూడా చేస్తూ ఉండడము చక్కగా ఉంటుంది. పంచమ స్థానంలో రాహు తప్పు కదా, సర్పదోషం ఉంటుంది. రాహుతో ఎవరు కలిసి ఉన్నా కూడా సర్పదోషం ఉంటుందండి. కానీ రాహువు ఎవరితో కలిసి ఉన్నా సరే వాళ్ళ యొక్క ఫలితాలు ఇచ్చి తీరుతాడంటాం కదా. ఆయన పంచమ భావంలో ఉన్నాడు. పైగా బుధ శుక్ర శని రాహువులు కలిసి ఉన్నారు చంద్రుడితో కలిసి. అర్థం ఏంటంటే సర్పదోషం ఉన్నప్పటికీ కూడా భగవంతుడి యొక్క ఆశీర్వచనం వలన మీకు సంతాన యోగం కలగబోతోంది. మీ సంతానం కూడా అభివృద్ధి చెందుతారు. సపోజ్ ఉద్యోగాలు లేకుండా వివాహం కాకుండా ఉన్నారనుకోండి, వాళ్ళకి ఈ మంచి జరగడానికి అవకాశాలు ఎక్కువ. స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి, అలాగే షేర్ మార్కెట్లో ఉన్న స్టాక్ మార్కెట్ అని అర్థం, వాళ్ళకి లాసులు రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనానండి మీకు అద్భుతమైన 10th హౌస్ లార్డ్ ఆరోభవంలో ఉన్నాడు. ఎంత బాగున్నాడు రవి. ఆరోభవంలో అంటే మాట్లాడండి, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉంటారు మీరు. ఆడవాళ్ళకి చెప్తున్నానండి, ముఖ్యంగా ఆరోభవంలో రవి అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉండడము. ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి ఆరోభవంలో రవి కూడా ఉంటాడు. మినిస్టర్స్కి పవర్ఫుల్గా ఉన్నాడు రవి. సో మేషరాశిలో, అగ్నితత్వ రాశిలో పవర్ఫుల్గా లేడు. ఆరోభవంలో చీల్చండాడుతుంటారు సార్, అలా ఉన్నాడు ఆయన. అంటే ఏంటి, శత్రు భయం అనేది లేకుండా, రోగాలు దగ్గర చేరకుండా, రుణ భయాలు ఉండకుండా, ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా, పైగా మీ మేనమామను కూడా హెల్ప్ చేస్తూ అద్భుతమైన లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారని అర్థమైపోతుంది. ఇంకా చాలా చెప్పచ్చండి. ఏదైనా సప్తమంలో గురుడు ఉన్నాడు, చక్కటి వివాహ శుభకార్యాలు జరుగుతాయి. మీకు కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త వెంచర్స్ కూడా స్టార్ట్ చేయడానికి మీలో కొంతమందికి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో భాగస్వాములు కూడా చేర్చుకుంటారు. అద్భుతం. ఏదేమైనా భాగ్యాధిపతి బాగున్నాడు చంద్రుడు. అంటే భాగ్యస్థానంలో కుజుడు ఉన్నాడు కదా, మీ రాశ్యాధిపతి భాగ్యంలో ఉన్నాడు. కానీ కుజుడు నీచ స్థితిలో ఉన్నాడండి. సో అక్కడ ఆయన అంత అద్భుతమైన ఫలితాలు మాత్రం ఇవ్వడు. అందుకనే చూడండి, భాగ్యంలో కుజుడు ఉన్నాడంటే రియల్ ఎస్టేట్ రంగంలో వాళ్ళకి ఎదుగుదల లేకుండా, భూమి వివాదాలు, భూమి వల్ల తగాదాలు, భూసేకరణలు ఏవో ఉంటాయి కదా, కొన్ని భూములు అంటే ల్యాండ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ మీరు చిక్కుంటారు. అందుకని సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన 7 వారాల పాటు చేయించుకోండి. ఖచ్చితంగా మీరు విజయం సాధించి తీరుతారు. భూమి తగాదాలు అన్నీ సమసిపోతాయి. అవకాశాలు ఉంటాయి. మీ జాతకాల మీద ఆధారపడి ఉంటుంది. ఏదైనా 10th హౌస్ లార్డ్ బాగున్నాడండి. ఈ గవర్నమెంట్ ప్రొఫెషనల్లో ఉంటారు. వాళ్ళకి బాగా ఉన్నతంగా ప్రమోషన్స్ రావడం జరుగుతుంది. అలాగే మిత్రుల ద్వారా శత్రువుల ద్వారా కూడా ధన సంపాదన ఉంటుంది.
మీ పై అధికారులు మీ మీద కోపం ఉన్నప్పటికీ కూడా మీ పై అధికారులు మీరే ఒక ఆఫీసర్, ఆ పై అధికారు కోపం అంటే కోపం క్షమైన కోపం మీ మీద అది పక్క పెట్టండి. ఏదైనా మీకు ప్రమోషన్స్ రావడం కోసం మీ అధికారుల యొక్క అండదండలు ఎక్కువగా ఉంటాయి. రాజకీయ రంగంలో కూడా ఒక వెలుగుతారు. అన్నిటికంటే ముఖ్యం లాభస్థానంలో కేతు చాలదండి మనకి. ఆ ఒక్క ఆయన చాలు లాభస్థానంలో కేతు గురు దృష్టి, పైగా 5 గ్రహాల దృష్టి, బుధ శుక్ర శని రాహులు చంద్రుడు కూడా చూస్తున్నాడు. ఎంత బాగుందండి. అంటే మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి ఖచ్చితంగా దినదిన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. కుజుడు వల్ల మీకు రియల్ ఎస్టేట్ రంగంలో ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కేతు ఒక్కడు చాలు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మిమ్మల్ని సాల్వ్ చేసేస్తూ ఉంటాడు. చెడు ఫలితాలు కూడా మంచి ఫలితాల కింద మార్చేస్తుంటాడు. అంతేకాకుండా మీ ఏ వ్యాపారం చేసినా ఆ వ్యాపార అభివృద్ధి జరిగి తీరుతుండో చదివలేదు. ముఖ్యంగా మీ అక్కయ్యలకి అన్నయ్యలకి చాలా బాగుంటుంది. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ మీ ఇంట్లో ఉంటుంది. ఈ విధంగా చాలా బాగుందండి. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే అని పూజించడం వల్ల అన్ని రంగాలను మీరు ముందంజలో ఉంటారు. ఇప్పుడు మనం 12 రాసుల వాళ్ళకి అంటే మేషం నుంచి మీనరాశి వరకు కూడా రెమెడీ అండి. అంటే నవగ్రహాలకి సంబంధించినటువంటి రెమెడీ ఏం చేస్తే బాగుంటుంది ఈ వారంలో? దత్తాత్రేయ స్వామి వారిని కొలవాలండోయి. దత్తాత్రేయ స్వామి వారిని కొలవడం వలన, అలాగే గణపతి సచ్చిదానంద స్వామి వారు గురువు గారిని పూజించడం వలన 12 రాసులో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎటువంటి కష్టాలు రాకుండా, ఎటువంటి ఇబ్బంది కలగకుండా దత్తాత్రేయ స్వామి వారు అలాగే గణపతి సచ్చిదానంద స్వామి వారు కూడా మనకి అనుగ్రహం ఇస్తారు అనడంలో సందేహం లేదు. పైగా పెళ్లి కాని వారికి పెళ్ళి అవ్వడం, సంతానం లేని వాళ్ళకి సంతాన యోగ్యత కలగడము, ఉద్యోగ భద్రత లేకుండా అయ్యే బాబాయ్ ఉద్యోగాలు ఎప్పుడు పోతాయరా అనుకున్న వాళ్ళకి ఉద్యోగంలో నిలకడ ఉండడము, అలాగే వివాహాది వేడుకలు దగ్గరకు వచ్చిన సంబంధం కొంతమంది ఆగిపోతుంటాయి. ఆ వివాహ వేడుకలు కూడా కరెక్ట్గా జరగడము, ఎటువంటి ఆటంకాలు కలగకుండా జరగడం కోసం, అలాగే భార్యాభర్తల అనురాగం కోసం, అలాగే కొంతమంది రియల్ ఎస్టేట్ రంగంలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. వాళ్ళకి వీళ్ళందరికీ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అన్ని రాసుల వాళ్ళకి కూడా గ్రహాల వలన వచ్చే దోషాలు చాలా మటుకు పరిహారం అయిపోవడానికండి దత్తాత్రేయ స్వామి వారికి మించిన దేవుడే లేడని చెప్పంటాం కదా. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క స్వరూపము శ్రీ దత్తాత్రేయ స్వామి వారు. నాకు చాలా ఇష్టం దత్తాత్రేయ స్వామి వారు అంటే. అలాగే గణపతి సచ్చిదానంద స్వామి వారి యొక్క శిష్యుని కూడా నేను 1977 నుంచి. సరే అది పక్కన పెడతాను, తర్వాత చెప్పుకుందామండి. ఆ గురువుగారి యొక్క పూజించడం వల్ల గురువుగారికి బ్లెస్సింగ్స్ ఉంటారండి. ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ముందు ఆయనే కాపాడేస్తుంటారుగా మనల్ని, ఆయన కాపాడుతుంటాము. అలాగే దత్తాత్రేయ స్వామివారి యొక్క అనుగ్రహం తీసుకోవడం వలన, అలాగే అమ్మవారి యొక్క కనకదుర్గ అమ్మవారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకోవడం వలన, అమ్మవారికి చండీ హోమాలు చేయించుకోవడం వలన మనకి ఎటువంటి కష్టాలు రాకుండా ఈ దత్తాత్రేయ స్వామివారు, మన గురువుగారు గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు, అలాగే అమ్మవారు కనకదుర్గ అమ్మవారు, వీళ్ళందరినీ పూజించడం వలన అసలు మనకి ఏమైనా కష్టాలు ఉంటాయంటారా? ఏ మాత్రం ఉండవు. భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్తారు కదండి మనకి. సో ఈ విధంగా కష్టాలు రాకుండా మనల్ని సర్వదా కాపాడే స్వామి దత్తాత్రేయ స్వామి. సో ఆయన పూజిద్దాం, ఆయన యొక్క అనుగ్రహానికి మనందరం పాత్రలు అవుదాం.